హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలాం శ్రీగురోन् వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विसे नमः. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ఈరోజు కార్యక్రమంలోకి శ్రీమద్ భగవద్గీతలోని చిట్ట చివరి అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగాన్ని గురించి తెలుసుకుంటున్నాము. సో ఇప్పటివరకు ఈ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో మీకు అర్థమైనటువంటి కొన్ని విషయాల్ని దయచేసి పంచుకోండి. హరే కృష్ణ. ఈ అధ్యాయం చాలా చాలా ముఖ్యమైనటువంటి, అంటే భగవద్గీతలో అన్ని అధ్యాయాలు ముఖ్యమైనటువంటివే. ఇక మొత్తం జ్ఞానం చెప్పిన తర్వాత భగవంతుడు అర్జునుడికి ఆ మనం ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు ఇక చివరిగా మనం ఆ పూర్తిగా చెప్పినటువంటి విషయంలో నుండి ఏం గ్రహించాలి అనేటటువంటి విషయాల్ని మనం మళ్ళీ ఒకసారి సమరైజ్ చేసి చెప్తూ ఉంటాం. ఆ విధంగా భగవంతుడి 18వ అధ్యాయంలో అర్జునుడికి ముందు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక దగ్గర చక్కగా సమరైజ్ చేసి చెప్తున్నారనమాట. ఏం గుర్తుంచుకోవాలి అర్జునుడితో పాటు మనం అందరం కూడా అనేటటువంటి విషయాల్ని భగవంతుడు చెప్తున్నారు. సో ఈ అధ్యాయంలో ఇప్పటివరకు ఎన్ని శ్లోకాలు అయ్యాయి? హరే కృష్ణ. ఓకే. సో 14 శ్లోకాల వరకు మనం చదువుకున్నాం ఈ అధ్యాయంలో. సో 14 శ్లోకాల వరకు మనకి ఏం అర్థమైంది? దయచేసి అలా ఒక పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాధవ్. మొదటి అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడిని ఈ అధ్యాయంలో 18వ అధ్యాయంలో ఇప్పటి వరకు విన్నటువంటి శ్లోకాల్లో నుండి ఏమర్థమైంది చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభు. అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతారు, ప్రభుజీ సన్యాస తత్వానికి త్యాగతత్వాన్ని వేరువేరుగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అడుగుతారు. త్యాగం నుండి సన్యాసులు సర్వకర్మాలని త్యజించే వాళ్ళని త్యాగం అని అంటారు అని చెప్తారు. సన్యాసులు అంటే వచ్చేసి కర్మ ఫలాల్ని పెట్టకుండా భగవంతుడి మీద ఆధారపడే వాళ్ళని సన్యాసులు అని అంటారని చెప్తారు. వాటిని త్యజించాలి అని తపస్యాది కర్మలన్నీ త్యజించాలి అని చెప్తారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఎవరైనా చెప్తారా?
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ. కోట ఉషా మాతాజీ, మీరు హ్యాండ్ రైస్ చేశారు, చెప్తారా మీరు? కామ్య కర్మల్ని వదలడమే సన్యాసం. ఆహా. ఉమ్, ఓకే. కర్మఫల త్యాగాన్ని వదలడం త్యాగం అని మాతాజీ చెప్పిన పాయింట్ అది. యజ్ఞ తపోది కర్మ దానాది కర్మలను తప్పక చేయవాలని చెప్పారు. అవి ఎప్పుడు విడవకూడదు. ఎందుకు విడవకూడదని చెప్పారు? ఎందుకు అంటే చెప్పలేకపోతుంది ప్రభుజీ. ఓకే, ఎవరైనా మనల్ని చెప్తారా? మనల్ని మనల్ని పవిత్రం చేసుకోవచ్చు, మోక్షం సంపాదించుకోవచ్చు. ఎప్పుడు అవి చేస్తుండాలని సాత్విక, తర్వాత సాత్విక, తామసిక, రాజసిక త్యాగాల గురించి చెప్పారు మా ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు మాతాజీ. సో ముందుగా ఫస్ట్ శ్లోకాల్లో అర్జునుడు అడుగుతారు, సన్యాసికిను త్యాగికి డిఫరెన్స్, అసలు వాళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటి కృష్ణ అని. సో రెండు రెండు రకాలైన ఉద్దేశాలని చెప్తారు కృష్ణ పరమాత్ముల వారు. అలాగే ఈ ఏదైతే ఈ త్యాగం ఉందో ఈ త్రిగుణాలలో కూడా త్రిగుణాల బద్ధులమై త్యాగాలు చేస్తాము అని కూడా చెప్పారు. అలాగే కాకుండా అసలు సన్యాసించడం అంటే అసలు దాని యొక్క ఆ, కర్మ ఫలితం, ఇప్పుడు మాతాజీ వాళ్ళు చెప్పినట్టే కర్మ ఫలితం ఏమి ఆశించకుండా ఉండడమే అసలైన సన్యాసి యొక్క లక్షణం అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే కాకుండా మనం ఏం తెలుసుకున్నామంటే ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు అనేది, ఉమ్, దాని గురించి మీకు తెలియాలంటే ముఖ్యంగా మనం అనుసరించాల్సినవి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి 5 కారణాలు ఉంటాయి మనం చేసే కర్మలకి అని చెప్పి ప్రీవియస్ శ్లోకాల్లో తెలుసుకున్నాం ప్రభుజీ. 5 వచ్చేసి దేహము, ఆత్మ, మన ఇంద్రియాలు, అలాగే మనం చేసే ప్రయత్నము, లాస్ట్కి వచ్చేసి తుట్టగలికి ఆ పరమాత్మని యొక్క కృప. ఇవి అన్ని కూడా కావాలి, దాన్ని బట్టి మనం కర్మలు చేస్తాము అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. వెరీ హరే గుడ్, కృష్ణ. వెరీ గుడ్. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం 18వ అధ్యాయంలో ఆ, అంటే భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు మనకి రిపీటెడ్గా అనిపిస్తూ ఉంటాయి. ఏ, అరే త్రిగుణాల గురించి ఆల్రెడీ చెప్పారు కదా ఇంతకు ముందు అధ్యాయాల్లో, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారేంటి, కర్మ గురించి కూడా ఇంతకు ముందు అధ్యాయాల్లో చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ చెప్తున్నారేంటి అని అనిపిస్తుంది. కానీ ఇంతకు ముందు చెప్పినటువంటి సందర్భాలు వేరు, ఇప్పుడు చెప్తున్నటువంటి సందర్భం వేరు అన్నమాట. సందర్భం అంటే అక్కడ ఒకటే సందర్భం ఏంటి, అర్జునుడిని యుద్ధం చేయడానికి ఆయనకి తగినటువంటి ప్రేరణ ఇచ్చి యుద్ధం చేయడానికి ఆయన పూనుకోవాలి, అది సందర్భం. కానీ ఆ జ్ఞాన సందర్భం, మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయ సందర్భం వేరన్నమాట. ఓకే. ఆ, హరే కృష్ణ, దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. సో ఇంతకు ముందు తెలుసుకున్నటువంటి త్రిగుణాలు ఆ మనము ఏ విధంగా, ఏ విధమైనటువంటి పనులు, ఏ ఏ ఏ కోణ, ఏ కోవం, మన ఏ కోవలోకి వస్తాయి, ఏ గుణం కిందికి వస్తాయి అనేటటువంటి విషయాలు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు 17 అధ్యాయాలు చదువుకున్న తర్వాత మనకి ఎంతో కొంత జ్ఞానం లభించింది. భగవంతుడు అంటే ఏంటి, అసలు మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి, ఏ విధంగా కర్మలు చేయాలి, మనం ఏ విధంగా కర్మలు చేయడానికి మనం ఎందుకు ఆ సరైనటువంటి ప్రేరణ పొందలేకపోతున్నాం, మనం వేటి వల్ల బంధింపబడి ఉన్నాం అనేటటువంటి జ్ఞానం తెలుసుకున్నాం, విషయాలు తెలుసుకున్నాము. ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానము కూడా కొన్నిసార్లు కొందరు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, భగవతత్వం ఎంతో కొంత తెలిసినప్పటికీ కూడా ఆ ఈ త్రిగుణాల్లో బందీ అయిపోయి ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఓకే. సో ఎందుకు అలా జరుగుతుంది అనేటటువంటి విషయాలు మళ్ళీ కొద్దిగా భగవంతుడు డీటెయిల్డ్గా ఇచ్చి ఆ ప్రామాణికంగా మనము ఏ విధంగా తెలుసుకోవాలి, మన జీవితంలో మనం చేస్తున్నటువంటి కర్మలు ఏ విధంగా జరుగుతున్నాయి ఆ, ఆ, అని తెలుసుకొని ఏ విధంగా చేస్తే, ఏ విధంగా చేస్తే ఆ, ఆచరిస్తే అది సరి అయినటువంటి ఫలితాన్ని మనకి ఇస్తుంది అనేటటువంటి విషయాల్ని మనము ఆ, ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. నిన్నటి వరకు 14వ శ్లోకం చదువుకున్నాం, ఈరోజు 15వ శ్లోకం. నాతో పాటు అందరూ చెప్పండి. శరీరవాన్ మనోభిర్యత్
शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा न्यायं न्यायं वा वा विपरीतं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवाः। पञ्चैते पञ्चैते तस्य तस्य हेतवः। हेतवः। ఎవరైనా శ్లోకం చదువుతారా? చదవని నేను ప్రభు. చదువుతాను ప్రభుజీ. ఆ, నేను చదువుతాను ఓ, ప్రభు. ఒక నిమిషం హ్యాండ్ రైజ్ చేసినట్టు అవకాశం ఇస్తాను. సరోజ మాతాజీ మీరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు, చదవండి శ్లోక. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభు. ప్రణామం. శీల ప్రభుపాదికి జై. శరీరవాङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కోట ఉషా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండత్ ప్రణామం మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శరీరము చేతను, మనస్సు చేతను, వాక్కు చేతను మానవుడు చేయు న్యాయ కర్మలన్నిటికీ ఈ 5 అంశములే కారణములు. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ. దండత్. భాష్యముపై శ్రీల ప్రభుపాదు. ఈ శ్లోకమున న్యాయము మరియు అన్యాయము, విపరీతం అను పదములు ఎంతో ప్రధానమైనవి. శాస్త్రోదేశములను అనుసరించి చేయబడు కర్మలు న్యాయమైనవి, వాటికి విరుద్ధముగా చేయబడు కర్మలు విపరీత కర్మలుగా తెలియబడుచున్నవి. కానీ ఏ కార్యముకునైనను దాని సంపూర్ణ నిర్వహణ కొరకు ఈ 5 అంశములు అత్యంత అవసరములు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండత్ ప్రణామం. థ్యాంక్ యూ. తర్వాత శ్లోకం కూడా చదువుదాం. తత్రైవం సతి కర్తారం తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః ఆత్మానం కేవలం తు యః పశ్యతి అకృత బుద్ధిత్వాన్ పశ్యతే అకృత బుద్ధిత్వాన్ న స పశ్యతి దుర్మతిః. న స పశ్యతి దుర్మతిః. భువనేశ్వరి మాతాజీ శ్లోక చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరిబోల్ ప్రభుజీ. హరి బోల్. తత్రైవం నతి కర్తారామాత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాన్ సపశ్యతి దుర్మతిః. హరిబోల్ ప్రభు. న స పశ్యతి దుర్మతి. ఓకే. పుష్పలత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామం మాతాజీ. అనువాదం. కనుక ఈ 5 అంశములను పరిశీలింపక తననే కర్తగా భావించువాడు నిక్కముగా బుద్ధిహీనుడు. అట్టి మూఢుడు విషయములను యథార్థ దృష్టితో గాంచలేడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీపద్మ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండత్ ప్రణామం. పరమాత్మ హృదయమునందు మిత్రుని రూపమున నెలకొని తన కార్యకలాపములను నిర్వహించుచున్నాడని మూఢుడైన వ్యక్తి ఎరుగజాలడు. కార్యస్థానమైన దేహము, కర్త, ఇంద్రియములు, ప్రయత్నములన్నవి కార్యము యొక్క భౌతిక కారణములు కాగా పరమాత్ముడు దేవాదేవుడు చిరమ కారణమై ఉన్నాడు. కనుక ఈ 4 భౌతిక కారణములని కాకుండా పరమ కారణమును కూడా పరిశీలింపవలెను. పరమాత్ముని గాంచని వాడు తానే కర్తనని భావించును. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. తర్వాత శ్లోకం కూడా చదువుదాం. నాతో పాటు చెప్పండి. యస్య నాహంకృతో భావో బుద్ధిరి యస్య న లిప్యతే నిర్లప్యతే హత్వాపి స ఇమల్లోకాన్ నహంతి న నిబధ్యతే. పావని మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
జయశ్రీ మాతాజీ అనువాదం చదవండి. ఇక్కడ స్క్రీన్ కదులుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవ. భాష్యం బాగుంది. అనువాదమా ప్రభుజీ? అనువాదం మాతాజీ. అహంకారపుచే ప్రభావితుడు కానిచో కానివాడును ఆసక్తి రహితుడై బుద్ధిని కలిగిన వాడును అగు మానవుడు జగత్తునందు జనులను సంహరించినను సంహార మొనరించినట్లు యగును. అతడెన్నడను తన కర్మలచే బుద్ధుడు కాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వి కుమారి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యుద్ధము చేయకూడదను కోరిక అహంకారము వలన కలుగుచున్నదని ఈ శ్లోకమును శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు చెప్పుచున్నారు. అర్జునుడు తానే కర్తనని భావించెను, కానీ బాహ్యాంతరముల యందు సూచనలలోనూ భగవనుని గమనింపలేదు. కర్మ నోర్చుటకు ఒక దివ్య ప్రేరణము లేక అనుజ్ఞ ఒక కుటుంబమునకు ఒకటుండుటనని తెలియనిచో అతడు కర్మను ఎందుకు చేయవలెను? కానీ కర్మ సాధనములను తాను కర్తగాను పరమ పురుషునిగాను దివ్య ప్రేరణకునిగాను ఎరిగిన వాడు ఏ కార్యము చేసినను దోషరహితుడగును. అట్టి వాడెన్నడును మోహమునకు గురికాడు. నేనే చేయుచున్నాను, నాదే బాధ్యత అనేది భావము అహంకారము, నాస్తికత్వము మరియు కృష్ణ చైతన్యము లేకపోవుట చేత కలుగుచుండెను. పరమాత్ముని లేక దేవాది దేవుని నిర్దేశము కృష్ణ చైతన్యము ననుసరించి వర్తించువాడు సహార కార్య మొనార్చనను సహకరింప వానివడే యగును. అట్టి సహకారముచే కలుగు ప్రతి క్రియ చేత అతడెన్నడును కలత నొందడు. ఒక యోధుడు తన పై అధికారము అజ్ఞానమును ననుసరించి వాదించినచో అతడు అపరాధ దోషమును గురికాడు. కానీ సైనికుడు తన సొంత కారణము కొరకు ఎవరినైనాను చంపినచో అతడు న్యాయస్థాన తీర్పును గురి చేయబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. ముఖం కరోతి వాచాలం పొంగుం లంగయతి గిరిమిత్ కృపాతం వందే శ్రీ గురుం దినతారణం పరమానందమాధం శ్రీ చైతన్యేశ్వరం. సో మనము ఈ సమాజంలో చూస్తుంటాం, చాలా మంది అంటుంటారనమాట, నేను కాదండి చేసేది, అంతా పరమాత్మ నాతో చేపిస్తున్నాడు, చేస్తున్నాను, భగవంతుడే నాకు జీవితంలో ఇవన్నీ ఇస్తున్నాడు, భగవంతుడే నాకు నా జీవితంలో ప్రతి విషయానికి కూడా భగవంతుడే కారణము అని అంటూ ఉంటారనమాట. హరే కృష్ణ అంటూ ఉంటారనమాట. అయితే అవన్నీ మాటలు ఎప్పుడు అంటూ ఉంటారంటే ఏదైనా హరే కృష్ణ హరే కృష్ణ. సో అవన్నీ ఎప్పుడు అంటూ ఉంటారు అంటే ఎప్పుడైనా జీవితంలో ప్రతికూలమైనటువంటి సంఘటనలు సంభవించినప్పుడు, లేదంటే వాళ్ళ వల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు అప్పుడు అంటుంటారనమాట, నేను కాదు చేసింది భగవంతుడు చేయించాడు, నేను చేశాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏమైనా కష్టాలు అవి వచ్చినప్పుడు భగవంతుడు నాకే కష్టాలు ఇస్తున్నాడు, భగవంతుడు ఎన్ని కష్టాలు ఇస్తున్నాడు
అని అంటూ భగవంతుని మీద నిందలు వేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో చక్కటి అనుకూలమైనటువంటి సంఘటనలు, అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పుడు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ఆ మాటలు రావన్నమాట. నేనే చేశాను అనేటటువంటి మాటలు వస్తుంటాయి. ఎందుకు మరి ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు భగవంతుడి పేరు వస్తుంది, మరి అనుకూలమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన పేరు వస్తుంది అంటే, మనుషుడు ఎంత స్వార్థం ఉంటుంది అంటే, ఏదైనా మంచి జరిగితే తనని కీర్తించుకోవడానికి ముందుకొస్తాడు. ఏదైనా ప్రతికూలమైనటువంటి మంచి జరగకపోతే ఇతరుల మీద నింద వేయడానికో, లేదంటే భగవంతుడి మీద నింద వేయడానికో ముందుకొస్తాడనమాట. కానీ మనకి శ్రీమద్ భగవద్గీత చదువుతున్నప్పుడు, భగవద్గీత ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అంటే, అసలు ఒక విషయం జరుగుతోంది అంటే దాని వెనకాల ఎన్ని విషయాలు యొక్క సమ్మేళనం వల్ల ఒక విషయం జరుగుతుంది. ఉదాహరణకి ఏదో మనకి మన జీవితంలో సంభవించేటటువంటి మనకు ఒక ఉద్యోగం కావచ్చు, లేదంటే ఒక ధనలాభం కావచ్చు, లేదంటే ఏదో ఒక భౌతిక పరమైనటువంటి విషయం కావచ్చు. ఇది మనకు ప్రాప్తించాలంటే ఎన్ని విషయాల యొక్క కలయిక వల్ల జరుగుతుందనేటువంటిది భగవంతుడు చాలా క్లియర్‌గా మనకి చెప్పాడు. చెప్పి ఏ ఏ విషయాలు చెప్పాడు? 5 విషయాలు యొక్క సమ్మేళనం వల్ల. యెస్. చెప్పండి. శరీరం, ఆత్మ, విషయాలు చెప్పుకోండి. కారణం. సో ఈ 5 విషయాలు యొక్క కలయిక వల్లనే సమస్తం సంభవిస్తోంది. ఓకే. అనేటటువంటి విషయాన్ని భగవంతుడు చాలా చక్కగా ఇక్కడ మనకి వివరించి చెప్పారు. అలా కాకుండా నేనే చేస్తున్నాను అనేటటువంటి అహంకారాన్ని పొందినటువంటి వాడు భగవంతుడికి దగ్గర కాలేడు. అలా కాకుండా ఇంకా భగవంతుడు చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు ఇక్కడ కృష్ణ. ఏం చెప్పారంటే, నేను చేస్తున్నాడు అనేటటువంటి భావన మనస్సులో లేకుండా, నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను, భగవత్ సంకల్పన మాత్రంగా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను అనేటటువంటి భావనతోటి అతడు కర్తవ్యాన్ని నిర్వహించాడనుకోండి, అది కృష్ణుడు ఎంత గంభీరమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారంటే, ఒకవేళ ఆ విధమైనటువంటి భావనతోటి ఎవరినైనా హతమార్చినా కూడా అది ఆ పాపం తనకు అంటదు. ఆ కర్మలో తను బద్ధుడవ్వడు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. యస్య నాహంకృతో భావం బుద్ధిర్యస్య లిప్యతే హత్వాపి శైమల్లోకాన్ నహంతి నిబధ్యతే. ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఏం తెలియజేయాలనుకున్నాడంటే, మొట్టమొదటి నుండి మనం పరిశీలిస్తే గనక అర్జునుడు, అయ్యా నేను ఈ యుద్ధం అనేటటువంటి ఘోర కర్మ చేయను, ఎందుకంటే దీనివల్ల పాపం వస్తుంది, పాపం వల్ల నరకలోకాల యొక్క ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి భయాన్ని వ్యక్తపరిచాడు. ఇప్పుడు ఆ భయం పోగొట్టి అర్జునుడికి తన కర్తవ్యాన్ని తాను చేసేటటువంటి ప్రేరణ ఇవ్వాలి. భగవంతుడు చాలా డీటెయిల్డ్‌గా, నాయన నీ జీవితంలో ఏదైనా పని జరుగుతుంది అంటే, ఆ పని జరగటానికి మొత్తం కారణం నువ్వే కాదు. 5 విషయాల యొక్క కలయిక వల్ల ఆ పని జరుగుతుంది, ఆ కర్మ జరుగుతుంది. కాబట్టి నువ్వు ఆ విషయాన్ని తెలుసుకొని ప్రవర్తించు. అప్పుడు నువ్వు ఆ కర్మ బంధనాల్లో చిక్కుకోవు అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు. సో ఈ విషయాన్ని మనమందరం కూడా మన జీవితంలో ఎలా సమన్వయపరుచుకోవాలి అంటే, మన జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనలో సంతోషకరమైన సంఘటన కావచ్చు, దుఃఖకరమైనటువంటి సంఘటన కావచ్చు, అది ఏది సంభవించినా కూడా ఇది పూర్తిగా నా ప్రమేయం వల్లనే అవ్వట్లేదు. దీని వెనకాల 5 విషయాలు ఉన్నాయి. భగవంతుడు యొక్క ప్రమేయం ఉంది. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వహించడానికి మాత్రమే కేవలం నా కర్తవ్యాన్ని మాత్రమే నేను నిర్వహించగలను తప్ప
ఫలితము, అలాగే ఆ, మన ఆ, ప్రయత్నము, ఇవన్నీ కూడా ఆ, భగవత్ సంకల్పమే. ప్రయత్నము మనం చేస్తాము, కానీ ప్రయత్నం చేయడానికి ప్రేరణ ఎక్కడ నుండి వస్తుంది అంటే మన లోపల ఉన్నటువంటి పరమాత్మ మనకి ఆ, అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే భగవంతుడు మనకి మన జీవితంలో ఎన్నో విషయాలు మనము నేను అది చేయాలి, ఇది చేయాలి, అది ఆ, అది సాధించాలి, ఇది సాధించాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ సమయానికి మనకి ఆ చేయడానికి కావలసినటువంటి విషయాలు గుర్తుకే రావు. ఎందుకు గుర్తుకు రావంటే పరమాత్మ మనలో ఉన్నటువంటి పరమాత్మ మనకి ఆ విషయాన్ని జ్ఞప్తికి తీసుకురాలేదు. అలా అని చెప్పేసి మనం భగవంతుడి మీద నిందలు వేయడం మంచి పని కాదు. మన ధర్మాన్ని మనం నిర్వహిస్తున్నప్పుడు మనము ఆ, ఎక్కడైనా, ఇప్పుడు ఉదాహరణకి అర్జునుడు అక్కడ యుద్ధం చేసి అందరినీ ఆ, సంహరించాలి. ఓకే. ఆ ఆ కర్మ ఆచరిస్తున్నప్పుడు ఆయన ఆ, నేను కాదు, నా సంకల్పంతో నేను యుద్ధం చేయట్లేదు, భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు చేస్తున్నాను అనేటటువంటి భావనతో చేస్తే అక్కడ ఆ యుద్ధంలో ఆయన ఎవరిని సంహరించినా కూడా ఆ కర్మ అనేటువంటిది అతనికి అంటదు. శిల ప్రభుపాదుల వారు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఎలాగైతే ఒక సైనికుడు యుద్ధంలో దేశ రక్షణ గురించి శత్రు దేశం యొక్క శత్రువులను సంహరిస్తే అది ఒక నేరంగా కాదు. సంహరించడం అనేటువంటిది ఆయన కర్తవ్యం. ఎందుకంటే దేశాన్ని రక్షించాలి కాబట్టి. ఆ రక్షించాలి అనేటటువంటి భావనతోటి ఆయన ఆ శత్రు దేశం యొక్క సైనికుల్ని సంహరించిన, లేదంటే ఇక తీవ్రవాదిని సంహరించిన అతనికి ఎలాంటి శిక్ష పడదు. అలా కాకుండా తన ఆ ఇష్టానుసారం సంహరించాడు అనుకోండి. ఉదాహరణకి ఆయన ఒకప్పుడు సైనికుడు. ఓకే. ఆ సైనికుడు చాలా కాలం డ్యూటీ నిర్వహించాడు. రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి నేను మళ్ళీ గన్ను పట్టుకొని కాల్ చేస్తాను తీవ్రవాదుల్ని, వాళ్ళని వీళ్ళని అని అంటే అది ప్రభుత్వం ఒప్పుకోదు. ఆత్మరక్షణ కోసం సంహరిస్తే అది వేరు. ఇంకా వేరే ఎవరినో రక్షించడానికి సంహరిస్తే అది వేరు. కానీ నాకు పలానా వాడంటే చాలా కక్ష, చాలా పగ ఉంది అని ఆ ఉద్దేశంతోని సంహరిస్తే అది తప్పు. అది అధర్మం, నేరం అవుతుంది. అలాగే మనము ఏ స్థాయికి వెళ్ళాలి అంటే ఏదైనా మనం చేస్తున్నప్పుడు, ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు, కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మ నేను నిర్వహించాల్సినటువంటి ధర్మములో ఇమిడిపోయి ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మనము పరిశీలించుకోవాలి. నేను నిర్వహించాల్సినటువంటి ధర్మం, ఉదాహరణకి నేను నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. నా కుటుంబాన్ని నేను పోషించుకునే క్రమంలో నేను ఉద్యోగమో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఏ, చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇప్పుడు నా కుటుంబం గడవాలి అంటే, ఉదాహరణకు నేను వ్యాపారం చేస్తున్నాను అనుకోండి. నా కుటుంబం గడవాలి అంటే నాకు 4 డబ్బులు కావాలి. వాళ్ళకి తిండి పెట్టడానికి ఎంతో కొంత డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించి వాళ్ళకి ఆహారాన్ని సమకూర్చాలి. ఓకే. ఇప్పుడు నేను వ్యాపారంలో ఏదైనా వస్తువు నేను పలానా ఎక్కడి నుండి తీసుకొచ్చి ఎంతో కొంత లాభం దాని మీద దాని మీద ఆశించి నేను ఇంకొకరికి అమ్మి ఆ వచ్చినటువంటి లాభంతో నా కుటుంబాన్ని నేను పోషించుకోవచ్చు. పోషించుకో అలాగే నేను పోషించుకోగలను. ఓకే. సో, అది నా కుటుంబ పోషణని అనేటటువంటి ధర్మములో నేను లాభ అపేక్షని చూడడం ఏదైతే ఉందో, అది చేయడం వల్ల మనం కర్మబద్ధులము అయ్యే ఆస్కారం లేదు. అలా కాకుండా నా కుటుంబ పోషణకి కంటే ఇంకా ఎక్కువ, ఎక్కువ, ఎక్కువ ధనాన్ని నేను కోరుకుంటూ, లోభత్వాన్ని పొంది, ఎంతైతే నేను న్యాయంగా ఎంత లాభాన్ని నేను స్వీకరించాలో అంతకంటే ఇంకో 2, 3 రెట్లు ఎక్కువ
నేను ఆ వ్యాపారంలో సంపాదించడానికి నేను ప్రయత్నించాను అనుకోండి, అది అధర్మం అవుతుంది. ఎందుకంటే నీకెంత కావాలో ఆ, అంత నువ్వు సంపాదించు న్యాయంగా, అంత ఆ, లాభాపేక్షతోటి ఉండు, దానిలో తప్పేం లేదు. అంతకంటే ఎక్కువ అది లోభత్వాన్ని సూచిస్తుంది తప్ప మన ధర్మాన్ని మనం నిర్వహిస్తున్నట్టు సూచించదన్నమాట. సో ఆ, అలాగా మనం చేసేటటువంటి, ఒకవేళ మనం చేసేటటువంటి కర్మ మన ధర్మంలో ఇమిడిపోయి ఉంటే అది మనని బందీలను చెయ్యదు, మన కర్మబద్ధులని చెయ్యదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణుడు అర్జునుడి మాధ్యమంగా మనందరికీ చెప్తున్నాడు అనమాట. నాయన, నువ్వు వీళ్ళని చంపినా కూడా చంపనట్టే, ఒకవేళ నువ్వు అహంకారపూరితంతో గనక ప్రవర్తించకపోతే, నేనే చేస్తున్నాననేటటువంటి భావన లేకుండా, నేను చెప్తే చేస్తున్నాననేటటువంటి భావనతో నువ్వు ప్రవర్తించు. అప్పుడు నువ్వు ఈ కర్మబద్ధుడివి అవ్వవు, కర్మ బంధనాల్లో నుండి విడుబడతావు అని అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. మనమందరం కూడా మనుష్య జీవితం ఎత్తిన తర్వాత ఖచ్చితంగా శాస్త్రాధ్యయనం చేసి మనుషుడి యొక్క ముఖ్యమైనటువంటి ధర్మాలు ఏంటి అనేటటువంటి విషయాల్ని చాలా సంగ్రహంగా తెలుసుకున్న తర్వాత మన జీవితాన్ని జీవించడం మొదలు పెట్టామనుకోండి, ఆ విధంగా జీవించడం మొదలు పెట్టామనుకోండి, సాధ్యమైనంత వరకు మనం సామాన్య జీవితం గడుపుతున్నప్పటికి కూడా ఇదే అధ్యాయంలో భగవంతుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడనమాట. మనం ఏం ఆ, మనకి వీలైనప్పుడు మనకి మన దినచర్యలో, మన రోజులో అంతర్భాగంగా మనం జపం చేస్తున్నాము. మనము భగవంతుడికి ఎంతో కొంత ఇంట్లో నైవేద్యాలు అవి ఇవో పెడుతున్నాము. ఆ, మన దైనందిన జీవితాన్నే గడుపుతున్నాం తప్ప మన రెగ్యులర్ జీవితానికి అతీతంగా మనం అన్నిటినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళో ఏదో చేయట్లేదు. ఓకే. మనకు మనకున్న 24 గంటల్లో ఎంతో కొంత సమయాన్ని తీసి మనము భగవద్ విషయాల్ని అర్థం చేసుకోవడానికి భగవత్ సేవలో వాడుతున్నాం. అంతే తప్ప ఆ, మన మొత్తం సమయాన్ని మనం భగవత్ సేవకి అంకితం చేయలేదు. అయినప్పటికీ కూడా మొత్తం భగవంతుడికి మన సమయాన్ని మొత్తం భగవంతుడికి అర్పించకపోయినా, భగవత్ సేవలో వినియోగించకపోయినా, మనము ఏ విధమైనటువంటి కర్తవ్యాలను నిర్వహించాలి, అవి నిర్వహించేటప్పుడు ఏ విధమైనటువంటి భావనతో ఆ కర్తవ్యాలని, కర్మలని నిర్వహించాలి, ఆ, ఎందు గురించి నిర్వహించాలి, నేను నిర్వహిస్తున్నటువంటి కర్మలు, వాటి యొక్క ఫలితము నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేటటువంటి మన క్లారిటీ తోటి గనక మనము జీవించామనుకోండి, మనము చాలా కష్టపడాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి. ఒక చక్కటి ఉదాహరణ ఆ, మీకు చెప్తే తొందరపట్టుకుంటారని ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి జనక మహారాజ్ దగ్గరికి ఆ, చాలా మంది ఆ, యోగులు వెళ్తారనమాట. ఓకే. వాళ్ళు ఎందుకు వెళ్తారంటే జనక మహారాజ్ దగ్గరికి, జనక మహారాజు ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి, జ్ఞాని ఆయన. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆయన గొప్ప పరిపాలకుడు, రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు. చాలా ఆత్మతత్వం మంది అంటే ప్రభుజీ, హరే కృష్ణ. ఆత్మతత్వం అంటే ఓకే. సో ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు నేను ఎవరిని, నేను ఈ శరీరమా, లేదంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మనా? ఓకే. సో నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని అయితే, మరి ఈ శరీరంలోకి నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, ఏ కారణం వల్ల వచ్చాను, అని శరీరం నేను పుచ్చుకున్న తర్వాత నేను 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 అనుకుంటున్నటువంటి ఆ నిజమైనటువంటి నేనెవరు? ఓకే. ఈ శరీరం నేను పుచ్చుకున్న తర్వాత నేనేం చెయ్యాలి? ఈ శరీరంతో భోగించడానికే ప్రయత్నించాలా, లేదంటే ఈ శరీరంతో యోగించడానికి నేను ప్రయత్నించాలా? ఓకే. సో పరిపూర్ణ శరీర భ్రాంతి నుండి ఆత్మ స్పృహలోకి
ప్రతినిత్యం కూడా శరీర భ్రాంతి నుండి కేవలం నేను ఒక జీవాత్మని అనేటటువంటి స్పృహ ఎవరికైతే ఉంటుందో, ఆ విషయాల్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ విషయాల్ని తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అది ఆత్మతత్వం అంటే ఆత్మ గురించినటువంటి రహస్యాలు. రహస్యాలంటే ఆ ఇంకా మనందరం కూడా జీవిస్తూ ఉంటాం కానీ ప్రతినిత్యం ప్రతి క్షణము నేను ఈ శరీరాన్ని అని అనుకోనే జీవిస్తూ ఉంటాం. నిజంగా నేను ఈ శరీరం కాదు ఆత్మ అని జీవించేటటువంటి వ్యక్తి ఎలా, ఆయన ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఒక ఆశ్రమంలో దొంగలు పడ్డారనమాట. పడితే అప్పుడు ఏం జరిగింది అంటే, ఎవరైతే ఆ ఆశ్రమంలో ఆ, గురువు ఎవరైతే ఉంటారో ఆయన మేల్కొనే ఉన్నారు. ఓకే. మేల్కొనే ఉంటే ఆ దొంగలు వెళ్ళి ఆయన్ని చితకబాదారనమాట. చితకబాది డబ్బు ఎక్కడుందో డబ్బు ఎక్కడుందో చెప్పు, మీ ఆశ్రమానికి చాలా మంది వస్తుంటారు కదా, విరాళాలు ఇస్తుంటారు కదా, డబ్బు ఎక్కడుందో చెప్పు అని చెప్పేసి ఆయన చితకబాదారనమాట. ఆయన అన్నాడు, ఆయన చక్కగా వాళ్ళు కొడితే పడ్డాడు, తంతే తన్నులు తిన్నాడు తప్ప ఆయన ఏం విషయం చెప్పలేదు. ఎందుకంటే ఇది ఆశ్రమం నాయన, ఇది ఇక్కడ మేము డబ్బులేం దాచిపెట్టుకోము, ఎవరో ఏదో ఏదో వస్తువులు ఇస్తుంటారు, మేము దాన్ని వాడుకొని ప్రసాదం చేసుకుని తింటుంటాము అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆ, అయినా కూడా వాళ్ళు కొడుతున్నారు ఆయన్ని. ఓకే. ఆయనకి రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి బాగా అరిచి అల్లరి చేసే అవకాశం ఉంది, ఇంకొకటి ప్రతిస్పందించడం, వాళ్ళు కొడుతుంటే మళ్ళీ ఈయన తిరిగి వాళ్ళని కొట్టడం. రెండు అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఆ రెండింటిని పాటించలేదు. వాళ్ళు కొడితే పడ్డాడు, తంతే తన్నులు తిన్నాడు. కొద్దిసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయనకి పాపం గాయాలు అయిపోయాయి. మరుసటి రోజు ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా చూశారనమాట. చూసి ఏమైంది, ఎందుకు మీరు, ఏం జరిగింది, కింద పడ్డారా, ఏం జరిగింది అనేది అందరూ అడుగుతుంటే, రాత్రి ఎవరో కొందరు వచ్చారు, వాళ్ళు డబ్బు గురించి అడిగారు. డబ్బు గురించి అడిగితే నా దగ్గర లేదు, నాకు తెలియదు అని చెప్పాను. చెప్తే వాళ్ళు ఇట్లా కొట్టారు, పడ్డానని అన్నాడనమాట. అదేంటి మరి మాకు చెప్పొచ్చు కదా, మాకు ఆ పిలవచ్చు కదా మమ్మల్ని అని అడిగితే ఆయన ఏమన్నారంటే, ఎందుకు పిలవాల్సినటువంటి అవసరం ఏముంది, ఎప్పుడో నేను ఏదో చెడు కర్మ చేసి ఉంటాను, కాబట్టి వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం జరిగింది, పడ్డాను, నా కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాను. దానికి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని అందరినీ మీ నిద్ర పాడు చేయడం ఎందుకు? ఇప్పుడు నేను అనుభవించాల్సినటువంటి కర్మ అనుభవించకపోయి ఉంటే మళ్ళీ ఇంకొక జన్మని తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నేను నా ఆత్మ యొక్క ప్రయాణం మళ్ళీ భౌతిక జగత్తులోనే జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం దానికి ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము అని ఆయన, నేను కొట్టింది మిమ్మల్ని, మరి మీకు కొడుతుంటే మీకు బాధ వేసింది కదా, బాధ వేయలేదా అంటే, నన్ను ఎక్కడ కొట్టారు, వాళ్ళు ఈ శరీరాన్ని కొట్టారు. ఇప్పుడు నేను ఈ శరీరాన్ని ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు కొట్టక బాధించకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు నేను ఈ శరీరము శుష్కించి కృషించి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అయితే ఉంది కదా. ఇప్పుడు వీళ్ళ చేతిలో బాధింపబడకుంటే ఆ కాలక్రమంలో ఆ శరీరంలో నుండి ఉద్భవించేటటువంటి వ్యాధుల వల్లనైనా కూడా అది బాధింపబడేటటువంటి అవకాశం అయితే ఉంది కదా. సో ఆ మాత్రం దానికి ఎందుకు, నేనా శరీరం కాదు, కొడితే కొట్టుకొని అని నేను ఈ శరీరాన్ని వాళ్ళకి ఇచ్చేసాను అనే స్థితిలో ఎవరైతే ఉంటారో అది వాళ్ళు ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అనమాట. మనమందరం ఆ స్థితిలో ఉన్నామా? లేం ప్రభుజీ, నో లేం ప్రభుజీ. ప్రభుజీ, ఏం ప్రభుజీ, చిన్న మాట అంటేనే ఊరుకోం కదా గొడవ ప్రభుజీ. వెంటనే మళ్ళీ అంటాం. నాలుగు ముందు గుచ్చుకుంటేనే అబ్బా అంటాం. అంతే. సో ఇక్కడ ప్రతికూలమైనటువంటి సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా ఒక ఆత్మజ్ఞాని దాంట్లో 5 విషయాల్ని చూస్తాడు. భగవంతుని యొక్క ప్రమేయము, ఆ, నేను ఇంత పూర్వం ఏం చేసుకున్నానో దాని యొక్క ఫలితము, ఇవన్నీ ఇవన్నిటి యొక్క సమ్మిళితంగా ఇప్పుడు ఈ కర్మ జరుగుతుంది అనేటటువంటి భావనలో ఉంటాడనమాట. సో అందు గురించని ఆ సో ఆత్మజ్ఞానుల యొక్క స్థాయి వేరు. మనమంతా ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా తెలుసుకొని మనము
ఆ, ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించాలి అంటే మొట్టమొదట మన ధర్మాలేంటి, మన కర్తవ్యాలేంటి, మనము ఆ ధర్మం ఏ విధంగా ఆచరించాలి, మన కర్తవ్యాన్ని ఏ విధంగా ఆచరించాలి, నిర్వహించేటప్పుడు మన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అభ్యాసన మనం చేసామనుకోండి, మనం క్రమక్రమంగా ఆ ఆత్మజ్ఞానం వైపు వెళ్తాం అనమాట. ఆత్మజ్ఞానం ఎక్కడి నుండో బయట నుండి మనకు వచ్చేసేసి మనం నల్లగా ఉన్న వాళ్ళం తెల్లగా అవ్వడము, తెల్లగా ఉన్న వాళ్ళు ఇంకా అద్భుతంగా మెరిసిపోవడం ఏం జరగదు. ఆత్మజ్ఞానం వస్తే మన లోపలనే ఆ జ్ఞానం ఉంది. భగవంతుడు 13వ అధ్యాయంలో చెప్పాడనమాట. ఓకే, ఆ, ఆ విషయాన్ని. సో ఆ ఇది వదిలేయాలి ప్రభుజీ. మన లోపల ఉన్నటువంటి ఎస్, ప్రభుజీ దీనికి ఉదాహరణ రమణ మహర్షి అనుకోవచ్చు కదా ప్రభుజీ. ఓకే, అదే ఎంతో మంది మహర్షులు ఉన్నారు. అలాగే శిల ప్రభుపాదుల వారు, ఓకే, వారు కూడా ఆ, చాలా కష్టపడ్డారు శారీరకంగా. కానీ ఎప్పుడు కూడా నేను కష్టపడుతున్నట్టు ఆయన భావించలేదు. ఒకసారి ఆయన శిల ప్రభుపాదుల వారు ఆ పుస్తక వితరణకి వెళ్ళాడనమాట. ఆయన గ్రంథాలు వితరించడానికి వెళ్ళాడనమాట. వెళ్తే ఎక్కడో పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక ఎద్దు ఆయన్ని తరిమి కింద పడేసి ఆయన్ని గాయపరిచింది అనమాట. అప్పుడు ఆయన, స్వామీజీ మీకు ఎందుకు ఈ కష్టాలు ఇవన్నీ, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అది ఇది" అని అంటే, "ఆ, దానికి ఈ మాత్రం దానికి నేను ఓ, బాధపడాల్సినటువంటి అవసరం ఏముంది? భగవంతుని యొక్క సేవలో నేను ఉన్నాను. ఓకే, భగవంతుని యొక్క సేవలో ఉన్నప్పుడు జరిగింది అంటే భగవంతుని ప్రమేయం ఉంది కదా. ఎప్పుడో ఏదో కర్మ అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భగవంతుడు నాకు ఈ విధమైనటువంటి ఆ ఫలితాన్ని ఇచ్చాడు. దానికి ఆ మాత్రం దానికి నేను భగవత్ ప్రచారాన్ని వదిలిపెట్టడం ఎందుకు, పుస్తక వితరణ వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని అన్నారనమాట. అదే మనమైతే, నేను భగవంతుని సేవకి వెళ్తే నాకు దెబ్బ తగిలింది, భగవంతుడు నిజంగా ఉంటే ఆయన సేవకి వెళ్ళినప్పుడు నాకు దెబ్బ తగిలించేవాడా అని ప్రశ్నిస్తాం మనం. కానీ ఆత్మజ్ఞానులు వాటికి అతీతమైనటువంటి స్థితిలో ఉంటారన్నమాట. గొప్ప గొప్ప మహర్షులు, జ్ఞానులు. ఓకే. అయితే ఒకసారి ఆ జనక మహారాజు గారి దగ్గరికి పరమ యోగులు వెళ్ళారనమాట. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళంతా అడిగారు ఆయన్ని, అయ్యా మేము ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాము, తెలుసుకొని ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే ఆ మేము తెలుసుకున్నటువంటి జ్ఞానం మెల్లమెల్లగా ఆ అంతరించిపోతుంది మా లోపల. మేము మళ్ళీ భౌతిక విషయాల వైపు వెళ్ళి ఏ, మళ్ళీ మేము ఆ జ్ఞాన సాధనలో ముందుకెళ్ళలేమనేటటువంటి భావనతోటి మేమంతా ఇల్లు వాకిలి ఇవన్నీ వదిలిపెట్టి అడవులకు వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాము. కానీ మీరేమో గొప్ప ఆత్మజ్ఞాని అని, ఏ, గొప్ప ఆత్మతత్వవేత్త అని, ఆ, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అని అందరు కీర్తిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఇదెక్కడ, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? మాకైతే ఒక్కసారి మేము ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే మేము దాన్ని సాధించలేమనేటటువంటి భావనతోటి, భయంతోటి మేము అడవులను పట్టుకొని వెళ్ళిపోయాం. మీరు మాత్రం ఆ జన రాజ్యంలోనే ఉంటూ రాజ్య పరిపాలన చేస్తూ కూడా గొప్ప ఆత్మజ్ఞానిగా కీర్తింపబడుతున్నారు. అసలు మీరు నిజంగానే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నవారా? మీకు నిజంగానే జ్ఞానం ఉందా? ఆ, మాకు తెలుసుకోవాలని ఉంది. అసలు మీరు ఏ విధంగా ఇవన్నీ రాజ్యాన్ని పరిపాలించడము, ఆ మనుషులు ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని శిక్షించడము, అలాగే ఆ భోగాలను అనుభవించడం, యుద్ధాలు చేయడం, ఇవన్నీ చాలా భౌతికపరమైనటువంటి విషయాలు కదా. ఇవన్నీ చేస్తూ కూడా మీరు ఆ ఏ విధంగా యోగి, జ్ఞానిగా కీర్తించబడుతున్నారు? మాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతారనమాట. అప్పుడు ఈ జనక మహారాజు ఏమంటారంటే, అయ్యో నాదేముందండి, నేను ఏదో మీలాంటి గొప్ప వ్యక్తులకి సేవ చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంటాను. నా అదృష్టం కొద్దీ మీరు ఈరోజు మా అంతఃపురానికి విచ్చేశారు, మా రాజ్యానికి విచ్చేశారు. దయచేసి ఈ ప్రశ్నోత్తరాలన్నీ పక్కకు పెట్టేసేయండి, మిమ్మల్ని సేవించుకునేటటువంటి భాగ్యాన్ని నాకు కలిగించండి. దయచేసి మీకు
ఆతిథ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి. మీరు కొన్ని రోజులు ఒక 2, 3 రోజులు మా ఆశ్రమంలోనే మా విడిదిలోనే ఉండండి. మీకు చక్కటి మన భిక్ష భోజనాన్ని విందును ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు ఇంత అంటే సడన్గా వచ్చారు కాబట్టి నేను మీకు సరైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయాను. కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడే ఉండండి మాతోటి. ఈ రేపు చక్కటి విందును ఏర్పాటు చేస్తాను. మీరందరూ కూడా ఆరగించి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే వాళ్ళు కూడా రాజు యొక్క కర్తవ్యం మన లాంటి ముముక్షువులని, యోగులను సేవించడం అనేటువంటి అని వాళ్ళు కూడా రాజు చెప్పినట్టు రాజు ఎక్కడైతే ఆ జనక మహారాజు వాళ్ళకి విడిది ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నారనమాట. మరుసటి రోజు ఇంకా వీళ్ళంతా వచ్చారు ఆసక్తిగా. ఇంకే ఈయన ఏం విందు ఏర్పాటు చేస్తాడో, ఈయన ఏ విధంగా మన కర్మలను ఆచరిస్తున్నాడో తెలుసుకోవడానికి. వచ్చిన తర్వాత మహారాజు గారు ఏం చేశారంటే వాళ్ళందరినీ ఒక పెద్ద భోజనశాలకు తీసుకెళ్లారనమాట. ప్రసాదం తీసుకునే భోజనశాలకు తీసుకెళ్ళి అక్కడ ఒక పెద్ద బల్ల టేబుల్ ఏర్పాటు చేశారు. ఆ టేబుల్ ముందు కుర్చీలు, డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుందో అలాగ డైనింగ్ టేబుల్, కుర్చీలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద వివిధ రకాలైనటువంటి నానా రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయన్నమాట. వాళ్ళందరికీ ఏమేమి ఇష్టమో తెలుసుకొని మరి అవన్నీ వడ్డించి పెట్టాడనమాట. ఇంకా వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సేవకులు. ఆ ముముక్షులంతా ఒక 20-30 మంది అక్కడ కూర్చున్నారు. కూర్చొని తిందామని అనుకుంటున్నారు కానీ వారికి లోపల ఒక భయం ఉందన్నమాట. ఏం భయం అంటే ఎక్కడైతే ఆ బల్ల టేబుల్ ఏర్పాటు చేయడం జరిగిందో వీళ్ళకి కూర్చోవడానికి కుర్చీ ఎక్కడైతే ఇచ్చారో సరిగ్గా దాని మీద ఒక ఖడ్గాన్ని వేలాడదీశారనమాట. ఖడ్గం చాలా కొచ్చగా ఉంటుంది కదా, ఆ కొచ్చగా ఉన్నటువంటి ముఖాన్ని కిందికి పెడుతూ ఒక సన్నటి తాడు కట్టి దానిపైన వేలాడదీశారనమాట. ఇంకా వీళ్ళ నెత్తి మీదే ఉంది ఆ ఖడ్గం. చాలా బరువైనటువంటి ఖడ్గం సన్నటి తాడుతో కట్టబడి వీళ్ళ నెత్తి మీదే ఉందన్నమాట. వీళ్ళకి భయం, వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంటి రాజా ఇట్లా నెత్తి మీద ఖడ్గం కట్టారు, ఇదేంటి అని వీళ్ళు అడిగితే ఆయన ఏమన్నారంటే ఇది మేము రాజులం క్షత్రియులం కదండి, మా దగ్గర ఇవే ఆయుధాలు ఉంటాయి, మా దగ్గర మా అలంకారాలన్నీ కూడా ఆయుధాలతో నిండిపోయి ఉంటాయి, ఇది కూడా ఒక రకమైనటువంటి అలంకారం అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే వాళ్ళకి ఇదేం పైత్యం అనుకొని వాళ్ళు సరేలే ఇంకా విందుకు పిలిచాడు, తినకపోతే బాగోదు, తింటాం, వస్తాం, ఆతిథ్యం తీసుకుంటాం, స్వీకరిస్తాం అని చెప్పామని చెప్పేసి వాళ్ళు ఆ వడ్డించిన పదార్థాలు త్వరగా తినేశారనమాట. తినేసి వాళ్ళు ఆ, ఇంకా చాలు రాజా అని చెప్పేసి చెప్పారనమాట. ఆ, వాళ్ళు తిని అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చేతులు అవన్నీ కడుక్కొని ఇంకా ఒక సమావేశంలో కూర్చున్నారు. ఇంకా రాజుతో చర్చించి తెలుసుకుందాం ఈయన ఏ విధంగా కర్మలను ఆచరిస్తున్నాడు, ఈయన ఒక గొప్ప ఆత్మజ్ఞానిగా ఎలా కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాడు అని తెలుసుకుందామని వాళ్ళంతా కుతూహలంతో ఉన్నారు. అప్పుడు రాజుగారు అడిగారనమాట, చాలా సంతోషం మీరు మా రాజ్యానికి విచ్చేయడం, ఆతిథ్యాన్ని స్వీకరించడము. మీరందరూ చక్కటి ఆతిథ్యాన్ని స్వీకరించారని నేను అనుకుంటున్నారు. అందరికి కూడా మీరు తృప్తిగా తిన్నారా? మీరు మీ అందరికీ నచ్చినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బహుశా తృప్తిగా తిన్నారో లేదో నాకు చాలా సంశయంగా ఉంది. దయచేసి మీరు తృప్తిగా తిన్నారా లేదా నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతారన్నమాట. అడగగానే వాళ్ళంతా ఏమంటారంటే, రాజా మీరు మాకు నచ్చినటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ వండించారు, మాకు వడ్డించారు, చాలా సంతోషం, బాగుంది, మేము తిన్నాము. కానీ తింటున్నంత సేపు మాకు ఒక లోపల ఒక భయం ఉండింది అని అంటారనమాట. ఏం భయం అంటే మీరు చక్కటి ఆ ఆసనాన్ని అయితే ఇచ్చారు కానీ ఆ ఆసనం మీద ఒక ఖడ్గాన్ని పెట్టారు, వేలాడదీశారు, అది ఎప్పుడు తెగి మా మీద పడుతుందో అనేటటువంటి ఒక భావనతోటి మేము త్వరగా తినేసాం మేము అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే అప్పుడు జనక మహారాజు ఏమంటారంటే, ఏ విధంగా అయితే మీరు భోజనాన్ని భుజించేటప్పుడు మీ నెత్తి మీద ఒక ఖడ్గం ఉంది అనేటటువంటి భావనతోటి భోజనాన్ని భుజించారో, జీవితంలో నేను కూడా ఆ విధంగానే జీవితంలో దైవం అనేటటువంటి ఒక గొప్ప శక్తి ఉంది, ఆ శక్తికి నేను జవాబుదారుని అనేటటువంటి స్పృహతోటి నేను కర్మలను ఆచరిస్తాను.
సో ఆ స్పృహ ఉన్నంత వరకు నేను ఆచరించేటటువంటి కర్మల్లో నేను పూర్తిగా మమేకమైపోను. నేను వాటిలో పూర్తిగా వాటితోటి అటాచ్మెంట్ పెట్టుకోను. ఎంత త్వరగా ఏ విధంగా నిర్వహిస్తే ఎంత త్వరగా నేను వీటి నుండి బయటపడగలనో అనేటటువంటి భావనతోటి నేను నిర్వహిస్తాను. మీరు ఎలాగైతే భోజనం చేసేటప్పుడు ఎంత త్వరగా భోజనం తినేసి ముగించుకుంటే అంత త్వరగా మనం ఈ ఆసనంలో నుండి బయటకు వెళ్ళొచ్చు. ఈ ఆసనం నుండి బయటకు వెళ్ళొచ్చు. ఈ ఖడ్గం కింద నుండి మనం బయటకు వెళ్ళొచ్చు అనేటటువంటి భావనతో మీరు భుజించారో అదే విధంగా ఈ జీవితంలో నేను కర్మల్ని ఆచరించేటప్పుడు నేను ఈ విధంగా ఆచరిస్తాను. భగవంతుడికి జవాబుదారు. భగవంతుని యొక్క ప్రమేయం వల్ల జరుగుతుంది. భగవంతుడికి నేను జవాబుదారు అనేటటువంటి భావనతోటి నేను ఆచరిస్తాను అని చెప్తారనమాట. సో అలా నేను ఆచరిస్తాను కాబట్టి నేను ఈ పరిపాలన చేసిన భోగాలను అనుభవించినా కూడా నేను వేటిలో బద్ధుణ్ణి వేటి వల్ల కూడా బద్ధుణ్ణి అవ్వను, అయ్యే ఆస్కారం లేదు అని ఆయన వారికి ఒక ప్రాక్టికల్ పద్ధతిలో వాళ్ళకి అర్థం చేపిస్తారనమాట. ఇప్పుడు తినలేదా వాళ్ళంటే తిన్నారు, కడుపు నిండలేదా అంటే నిండింది. కానీ తింటున్నంతసేపు ఒక స్పృహ, తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మనం కూడా మన జీవితంలో కర్మలను ఆచరించేటప్పుడు నేను కాదు చేస్తున్నది, భగవంతుడి యొక్క సంకల్పం వల్ల ఇది జరుగుతుంది. సో దీన్ని తొందరగా నిర్వహించి ఇక్కడ నుండి నిష్క్రమించాలి. ఇది నేను అస్సలు చేయకపోయినా, ఏదో మన అశ్రద్ధతోని చేసినా మళ్ళీ నేనే ఈ కర్మ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఆసక్తితోటి ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా ఏ విధమైనటువంటి భావనతో చేస్తే ఈ ఈ ఈ కర్మబంధనాల నుండి బయటపడతాను అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని నిర్వహించామనుకోండి, అప్పుడు మనం ఆ కర్మల్లో బందీలం అవ్వలేము. అందు గురించనే ఈ విషయాల్ని చాలా చాలా వివరంగా మనం అర్థం చేసుకుంటే మన జీవితం చాలా సులభతరం అవుతుందన్నమాట. మనం చేసే మామూలు జీవితాన్నే గడుపుతున్నప్పటికీ కూడా మనము ఆధ్యాత్మిక జీవితంలో త్వరగా అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకెళ్తాం. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడం అంటే మన ఏదో పదవిల్ని దక్కించుకోవడమో, లేదంటే ఏదో ఏమంటారు, మన పేరు ప్రతిష్టలు సంపాదించడం కదా. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడం అంటే మానసిక స్థితి యందు, అంటే మానసిక స్థితి యందు సరి అయినటువంటి అద్భుతమైనటువంటి అవగాహనతోటి జీవించే జీవితం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడం అన్నమాట. ఈ అధ్యాయంలో ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారనమాట కృష్ణ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి మనము మన జీవితంలో జరిగేటటువంటి ఒక సంఘటన ఎన్ని విషయాల సమ్మేళనంగా జరుగుతుంది అనేటటువంటి విషయాలు తెలుసుకున్నాం. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే కనుక ఇక్కడ కర్మ జరగడానికి 5 విషయాలు కావాలని చెప్పేసి కృష్ణ చెప్పారు. ఈ 5 విషయాల్లో ఆత్మ, ఇంద్రియాలు, ఇంకా ప్రయత్నాలు, ఇంకా చెప్పండి. దేహము. ఓకే, సో దేహము, ఇంద్రియాలు. ఓకే, ఇవి మనకి శరీరం ఉంది, శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు. ఒక్కసారి మనము 13వ అధ్యాయంలోకి వెళ్ళి పరిశీలిస్తే కనుక ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే కృష్ణుడు చక్కగా చెప్పారు మనకి. మహాభూతాన్ని అహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచర అని చెప్పేసి చెప్పాడు. మహత్తత్వం అనేటటువంటి విషయంలో నుండి ఈ సమస్త దేహము, అహంకారము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు.
ఓకే. సో అప్పుడు కేవలం ఆత్మనే ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్నీ కూడా బాహ్యంగా వచ్చినటువంటివే. ఓకే. సో ఆ ఆ ఆత్మ పరమాత్మ యొక్క సేవకుడు. ఓకే. సో ఆ ఆ విషయాలు మనం చాలా చాలా వివరంగా అర్థం చేసుకోవాలి. చేసుకుంటే చేసుకొని ప్రవర్తిస్తే అప్పుడు మనం కర్మబంధనాల నుండి బయటపడతాం. ఆ బయటపడుతుంటే మనము అద్భుతమైనటువంటి ఒక ఏమంటారు విశ్రాంతిని పొందుతామండి. విశ్రాంతి అంటే ఇప్పుడు మనము ఒక రూమ్‌లో మనల్ని పెట్టారనుకోండి. పెట్టి దాంట్లో గాలి ఆడదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు. ఆ! బంధించబడ్డాం. ఆ రూమ్‌లో నుండి మనం బయటపడుతుంటే మనకి ఏ విధంగా అనిపిస్తుంది? చాలా చక్కగా హమ్మయ్య! అని అనిపిస్తుంది గదా! అదే విధంగా మనము ఏ విధమైనటువంటి భావనతోటి కర్మ ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని గనక ఆచరిస్తే మనకి ఆ బంధనాల నుండి బయటపడేటప్పుడు అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుందనమాట. సో, ఇది అర్థం కానంత వరకి కూడా మనుష్యుడు అహంకారానికి లోనవుతుంటాడు. నేనే చేస్తున్నాను. సుఖాలొస్తే నా వల్లే వచ్చాయనుకుంటాడు. దుఃఖం వస్తే భగవంతుడి వల్ల వచ్చాయని నిందలేస్తుంటాడనమాట. సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా భగవంతుని యొక్క ప్రమేయం వల్లనే వచ్చింది అనేటటువంటి భావనలు ఉంటే అది వేరు. కానీ స్వార్థం, సుఖమొస్తే నాకు అనుకూలంగా ఉంది కాబట్టి నేనే నా తెలివితేటలతోటి, నా గొప్పతనంతోటి, నా పలుకుబడితోటి నేను ఈ విధంగా ఉండగలుగుతున్నాను. ఈ విధంగా నా జీవితంలో ఆనుకూల్యతని తెచ్చుకోగలుగుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. కానీ సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా ఇది విధివశాత్తు భగవంతుని యొక్క ప్రమేయం వల్ల జరుగుతుంది. కాబట్టి నేను ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏ విధమైనటువంటి భావనతో చెయ్యాలో సరి అయినటువంటి అవగాహన తెచ్చుకొని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే చాలు అనే స్థితికి ఎప్పుడొస్తాడో మనుషుడు అప్పుడు ఆ బంధనాల నుండి బయటపడనమాట. సో ఈ అధ్యాయంలో మొదట అర్జునుడు సన్యాసం, త్యాగం గురించి అడుగుతాడనమాట. ఇవి గొప్ప విషయాలే అయినప్పటికీ కూడా అవి ఏ విధంగా అవి పాటిస్తే అవి గొప్ప విషయాలు అయినప్పటికీ కూడా అవి మనల్ని కర్మబంధనాల్లో పడేస్తాయో కృష్ణుడు వివరించాడు. ఏదో మన ఆ ఇంట్లో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం అది సన్యాసం, అది త్యాగం కాదు. ఓకే. అది ఓ రజోతమో గుణంతో వదిలిపెట్టినట్టు తప్ప దానికి మనం సన్యాసాన్ని, త్యాగాన్ని ఆ ఆపాదించలేమనమాట. చెప్పలేమనమాట. అట్లా మనం చేసేటటువంటివి గొప్ప పనులైనా, చిన్న పనులైనా ఏవైనా గూడా ఏ విధమైనటువంటి భావనతో చేస్తున్నామో దాన్ని బట్టి వాటి వాటిలో వాటి వల్ల మనం బంధించబడడమా, లేదంటే బంధ విముక్తులమవ్వడమా జరుగుతుంది. అది కేవలము జ్ఞానముని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. ప్రతినిత్యము ఆహ్, జ్ఞాన సాధన చేయడం వల్ల, ఆ జ్ఞాన సాధనకి భగవద్భక్తి తోడై చేస్తే అప్పుడు మనకి ఆ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో, హరే కృష్ణ. అది ఈ 3 శ్లోకాల్లో నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నం చేశాను భగవంతుని కృప వల్ల. సో, ప్రశ్నలుంటే అడగవచ్చు. ఇప్పుడు వి. కుమారి మాతాజీ మీకేమైనా ప్రశ్న ఉందా? హ్యాండ్ రైజ్ చేశారు. కుమారి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మీకేమైనా ప్రశ్న ఉందా? కళావతి మాతాజీ మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ, ఈ భగవద్గీతను మనం అద్వైత సిద్ధాంతం కిందకి తీసుకోవచ్చునా, లేకపోతే ద్వైతమా, విశిష్ట అద్వైతమా ప్రభుజీ? ఓకే. సో, భగవద్గీతని అద్వైత సిద్ధాంతం
ద్వైతమా విశిష్టాద్వైతమా? ఒక విధంగా చెప్పాలి అంటే ఆ, వాటి యొక్క అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్వైతం అంటే ఏంటి, విశిష్టాద్వైతం అంటే ఏంటి, ద్వైతం అంటే అర్థం ఏంటి అనేటువంటి విషయాన్ని అవును తెలుసుకోవాలి. ప్రభు. తెలుసుకుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది. ఓకే. ప్రభుజీ అద్వైతము అంటే ఆత్మ పరమాత్మ అని చెప్పి ఆ, అనుకుంటున్నాను ప్రభుజీ. విశిష్టాద్వైతం అంటే ఈ ప్రపంచము, భౌతిక ప్రపంచము, ఆత్మ పరమాత్మ మూడు అని చెప్పి అనుకుంటున్నాను ప్రభుజీ. ద్వైతము అంటే ఈ ప్రపంచము వేరు, ఆత్మ ఆత్మ వేరు అని, పరమాత్మ వేరు, ఈ ఆత్మ వేరు అని అనుకుంటున్నాను ప్రభుజీ. ఓకే. ఓకే, కొంతమేరకి అవగాహన ఉంది మీకు. ఓకే. భగవంతుడు 15వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తారు. ఏమంటాడంటే మమైవాంశో జీవలోకే అని చెప్తాడు. దీని అర్థం ఏంటి చెప్పండి? అందరిలో నేనున్నాను అని చెప్పి మమైవ అంశ, చెప్తాను. నా యొక్క జీవులందరూ అంశం. నా అంశలే అని వెరీ అర్థము గుడ్, ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఇంత బంగారు బిస్కెట్ ఉందనుకోండి. ఇంత బంగారు బిస్కెట్లో నుండి ఇంత చిన్న పిసరు మీరు వేరు చేశారనుకోండి. ఇప్పుడు ఈ పిసర్ని ఏమంటాం మనము? చిన్న అణువు అంటాము ఆ బంగారం యొక్క అంశనే అంటాం, అంతే కదా? అంశం. అవును సో ప్రభుజీ. ఇది అవును ఇంత చిన్న పిసర్ ఉంది, ఇది దాని నుండి వేరుపడింది కాబట్టి ఇది బంగారం కాదు అని అనగలమా? లేదు ప్రభుజీ, అది కూడా బంగారం, ఇది కూడా బంగారమే. అది కూడా ఓకే. బంగారం. సో అద్వైతంలో ఏమంటారు అంటే, అద్వైత సిద్ధాంతం ప్రకారం ఏమంటారంటే, సో జీవుడు భగవంతుడి యొక్క అంశ కాబట్టి భగవంతుడికి జీవుడికి ఏం వ్యత్యాసం లేదు, ఈ జీవుడు కూడా బంగారమే. ఓకే ప్రభుజీ. ఓకే అని అద్వైత సిద్ధాంతంలో అంటారు అనమాట. సో విశిష్ట అద్వైతంలో ఏమంటారు అంటే, విశిష్ట అద్వైతం అలాగే ద్వైతములో ఏమంటారంటే, ఇది బంగారు బిస్కెట్, ఇది చిన్న పిసరు, దీనికి ఉన్నంత విలువ దీనికి ఉందా? విలువ అంటే పరిమాణం వేరు గాని విలువ ఒకటే ఉండొచ్చు ప్రభుజీ. పరిమాణము అయితే వేరు, ఇప్పుడు వేరు ఇంత బంగారం బిస్కెట్ ఎంత ధర ఉంటుంది, ఇంత చిన్న పిసర్ ఎక్కువ ఎంత ధర ఉంటుంది, ఉంటుంది? వేరే ఉంటుంది ప్రభుజీ. విలువ వేరే ఉంటుంది ప్రభుజీ. ఓకే, విలువ వేరే ఉంటుంది. ఏమంటారు, గుణాలు ఏ దాని ఆ కణాలు ఒకటైనప్పటికీ కూడా విలువ అనేటువంటిది వేరు. వేరే కాబట్టి తేడా ఉంది. ఇంత బంగారానికి ఇంత పిసరికి బంగారం అని అనిపించుకోవచ్చు, కానీ తేడా ఉంది. దాంట్లో తేడా ఉంది, ఎందుకంటే దీనికి ఉన్నంత విలువ దీనికి లేదు కాబట్టి. ఓకే. సో విశిష్టాద్వైతంలో ద్వైతంలో ఏమంటారంటే, పరమాత్మ ఈ పెద్ద బంగారు బిస్కెట్, ఈ చిన్న పిసర్ ఏదైతే ఉందో జీవాత్మలు అనమాట. సో పరమాత్మ ఎలాగైతే శాశ్వతమైనటువంటి వ్యక్తియో, జీవాత్మలు కూడా శాశ్వతమైనటువంటి వాళ్ళే. పరమాత్మ ఎప్పటి నుంచి ఉన్నాడో జీవాత్మలు కూడా అప్పటి నుంచే ఉన్నారు. వీళ్ళంతా కూడా భగవంతుని అంశలే అయినప్పటికీ కూడా వ్యత్యాసం, తేడా ఎక్కడ వస్తుందంటే, నేను పరమాత్మ, మనం అందరం కూడా పరమాత్మ యొక్క అంశలము కాదు అని మనం అనలేము, ఎందుకంటే భగవంతుడే చెప్పాడు అక్కడ. కానీ మరి మనం భగవంతుడి యొక్క అయినప్పుడు మరి భగవంతుడి సృష్టిని సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. మనం అది చేయగలుగుతున్నామా? ఒక కుటుంబాన్ని సరిగ్గా గడపలేకపోతున్నాం, కుటుంబాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతున్నాం మనం. లేదు ప్రభు. ఓకే. సో ఎందుకు మనం కుటుంబాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతున్నాం? పరమాత్మ మాత్రం ఇంత పెద్ద బ్రహ్మాండ కోటి ఈ బ్రహ్మాండాలన్నిటిని ఆయన సృష్టించి పోషించి మళ్ళీ లయం చేయగలుగుతున్నాడు. మనం కూడా ఆయన యొక్క అంశలమే కదా. మనం కూడా ఇప్పుడు బంగారం నుండి వెలువడినటువంటి పిసరు కూడా అణువుకు భేదం ఉండదు కదా మా ప్రభుజీ.
చెట్టుకు See, అణువుకు భేదం ఉండదు కదా. చాలా భేదం ఉంది కదా. అది ఎందుకంటే దీనికి ఉన్నంత విలువ దీనికి లేదు. ఆ లేదు. పరమాత్మ ఇన్నిటిని సృష్టించేటటువంటి పరమాత్మకు ఉన్నంత శక్తి మనకు లేదు, మనకు జీవాత్మకు లేదు. జీవాత్మకి లేదు. కాబట్టి పరమాత్మకి జీవాత్మకి చాలా తేడా ఉంది. తేడా. ఒక విషయంలో కలుస్తుంది. ఎక్కడ? ఆయన సనాతనుడే, మనం కూడా సనాతనులమే. కానీ ఈ సృష్టిని సృష్టించి పోషించి పాలించేటటువంటి లయం చేసేటటువంటి క్రమంలో చాలా భగవంతుడు తేడాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడే చెప్తాడు. ఇప్పుడు అద్వైతం ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అంటే, జీవుడు జీవాత్మ కూడా పరమాత్మ యొక్క అంశనే. ఎప్పుడైతే జీవాత్మ నేను పరమాత్మ యొక్క అంశని, నేనే పరమాత్మ అని తెలుసుకుంటాడో, అది ఆయన జీవితంలో పరిపూర్ణత్వాన్ని పొందాడు అనేటటువంటి సిద్ధాంతం అద్వైతం అన్నమాట. కానీ పరమాత్మ మమైవాంశో జీవలోకే అని మాత్రమే చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్పాడంటే, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పాడనమాట. ఈ జీవాత్మలందరూ కూడా నా అంశలే అయినప్పటికీ కూడా వారు వారి వారి మనస్సులో అంతఃకరణలో ఉన్నటువంటి అర్షడ్ వర్గాల వల్ల ఈ ప్రకృతిలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అని ఎక్స్టెండెడ్ అన్నమాట. ఇప్పుడు మూడు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఒక సిద్ధాంతం మనకు ఒక విషయాన్ని క్లారిటీ ఇస్తుంది, మిగతా సిద్ధాంతాలు మిగతా విషయాల్ని క్లారిటీ ఇస్తాయన్నమాట. ఓకే. సో అప్పుడు భగవద్గీత అద్వైతమా విశిష్టాద్వైతమా ద్వైతమా అంటే రెండిటికి సంబంధించి అనుకోవాలి ప్రభు. మూడిటికి రెండిటికి సంబంధించి. రెండిటికి సంబంధించిన ఇదేం తెచ్చి అనుకోవాలి. సో నలదొందిలో అద్వైతం మనం అద్వైతం ఎవరము, ఉంది, విశిష్టాద్వైతము రెండు ఉన్నాయి. ద్వైతము కూడా ఉంది. సో మనము భగవంతుడి యొక్క అంశలం అని తెలుసుకోవడం, మనకి భగవంతుడే సమస్తం. ఇప్పుడు ఈ సృష్టి అంతా 10వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, ఆయన ఈ సృష్టి గురించి నీకు ఎన్నో విషయాలు చెప్పాను, ఇదంతా నా ఒక అంశ మాత్రమే అని చెప్తాడు అనమాట. ఓకే. ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క అంశనే. సో మనం కూడా పరమాత్మలో భాగమే అని తెలుసుకోవడం ఏదైతే ఉందో, భగవంతుడు తప్ప ఇంకేం లేదు ఇక్కడ అని తెలుసుకోవడం అద్వైతం. మరి ఆ భగవంతుణ్ణి ఏ విధంగా పొందడము, అలాగే మనం ఎందుకు, మరి మనం కూడా భగవంతుడి యొక్క అంశలమే అయితే మనం ఎందుకు ప్రతినిత్యం దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాము? బందీపడి ఉన్నాం మనము అని తెలుసుకొని వాటి నుండి బయటపడటానికి చేసేటటువంటి ప్రయత్నమే విశిష్టాద్వైతము, ద్వైతము. ఇంకా దాంట్లో చాలా వివరంగా, ఇంకా అదొక గొప్ప ఫిలాసఫీ. ఓకే. సో ఇప్పటికే మనకి ఎంత తెలుసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది అంటే, సో ఉన్నది మొత్తం పరమాత్మ అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంతా పరమాత్మ యొక్క ప్రమేయం వల్లనే జరుగుతుంది అని తెలుసుకోవాలి. అయినప్పటికీ కూడా జీవాత్మలమైనటువంటి మనం పరమాత్మ నుండి విడిపడి మనము బాధలు పడుతున్నాము. ఆ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ నేను సాధన చెయ్యాలి అని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ మాతో ప్రభుజీ, ధన్యవాదాలు చెప్పినందుకు. హరే కృష్ణ. ప్రభుజీ, ఇంకొక చిన్న డౌట్ ప్రభుజీ. ఈ 18 అధ్యాయాల సారాంశము సమరైజ్ చేసి ఒక్కొక్క శ్లోకానికి ఒకటి చెప్తే మేము రాసుకుంటాం ప్రభుజీ. రాసుకొని రోజుకు ఒకసారి చదువుకుంటే బాగుంటది అనే ఉద్దేశం ఉంది ప్రభుజీ. వీలైతే ఆ విధంగా చేసి ఈ అధ్యాయం అయిపోయే వరకు ఒక్కొక్క శ్లోకం గురించి చిన్నగా సమరైజ్ చేసి చెప్పండి ప్రభుజీ. చెప్తే రాసుకునే వీలు ఉండేట్టుగా చెప్పండి. తప్పకుండా మాతాజీ. ఇంకా మనం ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి అన్నింటినీ రివైజ్ చేసుకుందాం. మనం మొదటి అధ్యాయం యొక్క సారం ఏంటి, రెండవ అధ్యాయం యొక్క సారం, 3 ఇలాగా అన్నిటిని మనం రివైజ్ చేసుకుందాం. తప్పకుండా చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే.
చాలా సంతోషం. మళ్ళీ రేపు ఉదయం మనము 6:15కి ఒక మాలహరి నామ జపంతో మళ్ళీ కలుసుకుందాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మీ అందరికీ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవెల్లా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. మళ్ళీ హరే కలుసుకుందాం. కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ దండవత్ ప్రభుజీ, ప్రణామం. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. దండత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ శ్రీ దండత్ కృష్ణ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణాం దండత్ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ.